హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు నేను ఎండిఎఫ్ బోర్డు పైన లిప్పన్ ఆర్ట్తో లక్ష్మీ పాదాలు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ గ్లూ, 4 స్పూన్స్ ఆఫ్ చాక్ పౌడర్, ముందు రోజు నానబెట్టుకున్నటువంటి పేపర్ స్లైసెస్, నెక్స్ట్ డే నేను అది మిక్సీ పట్టుకున్నటువంటి ముద్ద అనమాట, అది కూడా వేయాలి. లేదనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కలిపి ముద్దగా చేస్తే మన క్లే అనేది రెడీ అయిపోయినట్టే. మంచిగా కలపాలి, బికాస్ అందులో ఏమంటారు జిగి అనేది వచ్చేదాకా, క్లే అనేది పర్ఫెక్ట్ క్లే అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. తీసి పక్కన పెట్టేసి ఎండిఎఫ్ బోర్డ్ డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. దీనికి ఫస్ట్ జెస్సో అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఏదైతే ఉందో మంచిగా స్కెచింగ్ చేసుకోవాలి. ప్రొట్రాక్టర్ అది ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి, లేదంటే స్కేల్తో కూడా మనం ప్రాపర్ మెజర్మెంట్స్ అట్లా తీసుకొని డిజైన్ చేసేసుకోవచ్చు. డిజైన్ చేసుకున్న తర్వాత దానిపైన అకార్డింగ్ టు ద డిజైన్ క్లేని మోల్డ్ చేసుకుంటూ ప్రాపర్గా మనం గ్లూ హెల్ప్తో అంటించేయాలన్నమాట. అంటించేసేసి కలరింగ్ చేయాలి. కలరింగ్ పార్ట్లో నా దగ్గర అక్రిలిక్ కలర్స్ ఉన్నాయి, అవే యూస్ చేస్తున్నాను. అక్రిలిక్ కలర్సే బాగుంటాయి. నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ యూస్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఆ కలర్స్తో చక్కగా పెయింట్ చేసేసి, నా దగ్గర రౌండ్ షేప్ మిర్రర్స్ ఉన్నాయి. మార్కెట్లో డిఫరెంట్ షేప్స్లో మనకి మిర్రర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. రౌండ్ షేప్స్ ఉన్నాయి కాబట్టి సరే అని ఇదే యూస్ చేశాను. సో అవి గ్లూ హెల్ప్తో చక్కగా అంటించేసుకోవాలి. అంతేనండి, మన లిప్పన్ ఆర్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.